ఓం వీణాక్షమాలాబ్జసుపుస్తికాకరాంబలార్కరూపాం కరుణాతరంగిణీం శ్రీగౌతమీతీరవిలాసవాసినీం వందే సదా మంత్రపురీ సరస్వతీం. మంత్రపురి సరస్వతికి నమస్కారం. మన మధ్యన గాయత్రి చేయడం, యజ్ఞోపవీత ధారణ. రేపు రక్షాబంధన మహోత్సవం, రేపే రాఖీ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ. రేపు యజ్ఞోపవీతాలు బ్రాహ్మలంతా మార్చుకుంటారు. దీని సందర్భంలో రెండు మంచి విషయాలు ఈరోజు మన యొక్క వ్యక్తి వికాసం కోసం చెప్తూ ఉన్నాను. దుర్లభ సర్వమంత్రేషు గాయత్రీ ప్రణవాన్విత నగాయత్ర్యాధికం కించిత్ త్రయీషు పరిగీయతే. త్రయీషు అంటే ఋగ్యజు సామవేదాల్లో, 3 వేదాల్లో కూడా దుర్లభమైన మంత్రం ఒక్కటి ఉంది, అది గాయత్రి మంత్రం. అది ఇంకెక్కడా దొరకదు. 3 వేదాలు కూడా దాన్ని కీర్తిస్తాయి, గాయత్రి ప్రణవాన్విత అని. ప్రణవంతో కూడినటువంటి ఓం అని మొదలుపెట్టినటువంటి ఆ తత్సవితుర్వరేణ్యాన్ని మనం కనుక చెప్పిస్తే అది చాలా మంచి మంత్రం. నగాయత్రి సమో మంత్ర న కాశీ సదృశీపురి న విశ్వేష సమం లింగం సత్యం సత్యం పునఃపునః అంటుంది శాస్త్రం. అంటే గాయత్రితో సమానమైన మంత్రం కానీ, వారణాసితో సమానమైన పుణ్యక్షేత్రం కానీ, విశ్వేశ్వరునితో సమానమైన లింగం కానీ ఇది ఎక్కడా లేదు. ఇది సత్యము సత్యము మళ్ళీ మళ్ళీ సత్యము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే గాయత్రి వేదజనని, గాయత్రి బ్రహ్మణ ప్రసూహు, గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రి తేన గీయతే. గాతారం త్రాయతే, ఎవడైతే గాయత్రిని చేస్తాడో వాణ్ణి రక్షిస్తుంది కనుక గాయత్రి అన్నారు. గాయంతం త్రాయతే యస్మాత్, లేదా గాతారం త్రాయతే, జపం చేసేవాడిని రక్షిస్తుందట అమ్మవారు. గాయత్రి వేదానికి జనని, బ్రహ్మకి జనని. కాబట్టి అలాంటి మేరుపర్వత శిఖరవాసిని అయినటువంటి అమ్మవారు గాయత్రిని బ్రాహ్మలు ఉపనయనమైన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్న సాయంకాలాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి, ఆ విధులన్నీ నిర్వర్తించాలి. అసలు గాయత్రి చేస్తే ఏమి లాభం అంటే, మొన్నెప్పుడో ఒక వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో కూడా చెప్పాను. గాయత్రి చేస్తే ఏమీ పుణ్యం రాదండి, కానీ గాయత్రి చేయకపోతే పాపం వస్తుంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మందేహులు అనే రాక్షసులు ఉంటారని చెప్పాను. వాళ్ళు వేదాలను ఎత్తుకుపోతూ ఉంటారు, ధర్మాన్ని వాళ్ళు క్షీణింపజేస్తూ ఉంటారు, మనకున్నటువంటి పుణ్యాన్ని ఎత్తుకుపోతారు. అందుకని ప్రతి సాయంకాలం ప్రతి ఉదయం కూడా 3 సంధ్యలో అంటే ట్రాన్సిట్ పీరియడ్, ఒక సంధ్య, ఒక కాలం మారి ఇంకో కాలంలో గంట రావడం, పొద్దున పోయి రాత్రి రావడం, రాత్రి పోయి పొద్దున అవ్వడం, మిట్ట మధ్యాహ్నం, వీటినంతా కూడా సంధ్యలు అంటారు. ఇలాంటి సంధ్యలలో తప్పనిసరిగా ఆ అమ్మవారిని కనుక జపిస్తే మన యొక్క పుణ్యబలం క్షీణించదు అని చెప్పేసి అని శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఇక గాయత్రిని ఎలా చేయాలి అది కూడా ఒకరోజు చెప్పుకున్నాం. గాయత్రి ప్రతి వ్యక్తి తన దంధ్యాన్ని తనే వడుక్కొని వేసుకుంటే ఉత్తమం. ఎవరైనా ఇచ్చింది తీసుకొని వేసుకుంటే మధ్యమం. ఇక కొనుక్కొని వేసుకుంటే అది అధమం. ఇప్పుడు విధి పడక అందరూ కూడా కొనుక్కొనే వేసుకుంటున్నారు. గాయత్రిని ధ్యానం చేసి యజ్ఞోపవీతాన్ని రేపు ఉదయం అందరూ కూడా మార్చుకోవాలి. అది మొన్న వేసుకున్న కొత్త యజ్ఞోపవీతం అయినా సరే దాన్ని మార్చుకోవాలి. భార్య లేని వాళ్ళు కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి, చేసేటువంటి విధులన్నీ చేయాలి. అప్పుడు వేసుకునేటప్పుడు చెప్పేటువంటి మంత్రం ఒకసారి చెబుతాను. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అంటూ మొదటి యజ్ఞోపవీతాన్ని ధరించి, బ్రహ్మచారి అయితే ఆచమానం చేసి పాతది కొత్తది దంధ్యంతో జపం చేయాలి. ఇక పెళ్ళైన వాళ్ళైతే ఒక యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత పునరాచమ్య, మళ్ళీ ఆచమానం చేసి, మామగారిచ్చిన శ్వశ్రుదత్త 2వ యజ్ఞోపవీతం ఉంటుంది చూసారా, 2వ దంధ్యాన్ని తీసుకొని మోకాళ్ళకు పెట్టుకొని చక్కగా అలంకరించినటువంటి ఆ దంధ్యాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే మంత్రంతో జపించి 2వ యజ్ఞోపవీతాన్ని ధరించి మళ్ళీ ఆచమానం చేయాలి. ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
మొదటి దానికి సంకల్పం కేవలం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. రెండవ దానికి గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. మూడవ యజ్ఞోపవీతం వేసినప్పుడు ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పించి 3 వేసుకోవాలి. ఇక యజ్ఞ ఆగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు, ఇష్టి చేసేటువంటి వాళ్ళు 4వ యజ్ఞోపవీతం కూడా ధరించాలి. అప్పుడు 3 సార్లు కూడా ఈ 3 యజ్ఞోపవీతాలు వేసుకున్నప్పుడు అదే యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం అనే మంత్రాన్ని చక్కగా సస్వరంగా చదివి యజ్ఞోపవీతాన్ని ఒక్కొక్కటి వేసుకున్నప్పుడల్లా ఒకదానికి ఒకసారి ఆచమనం చేయాలి. 2 వేసుకున్నాక మళ్ళీ ఆచమనం చేయాలి. 3వది వేసుకున్నాక మళ్ళీ కేశవాయ స్వహ నారాయణాయ స్వహ అంటూ మళ్ళీ ఆచమనం చేసి జీర్ణ యజ్ఞోపవీతాన్ని కొత్త 3 యజ్ఞోపవీతాలను పట్టుకొని శక్తి అనుసారంగా గాయత్రి జపాన్ని ఆచరించాలి. గాయత్రి అమ్మవారిని గాయత్రి మంత్రంతో జపించాలి. జపించిన తర్వాత అప్రోక్షత జపస్థానే శక్రో హరతి తజ్జపం తద్ ఏన మృత్తికాగ్రాస్యం లలాటే సురవిధారయేత్. మనం ఎక్కడ జపం చేసినా సరే ఆ జపఫలం అంతా కూడా ఇంద్రుడు వచ్చి ఎత్తుకుపోతాడట. ఎక్కడ మనం ఇంద్ర పదవికి వెసరు పెడతామో అని ఆయన ఎవరు జపం చేసినా వాళ్ళ జప ఫలాన్ని ఎత్తుకుపోతాడు. అందుకని జపం కాగానే మనం ఏం చేయాలి, చేతిలోకి నీళ్లు తీసుకొని భూమి మీద చల్లి ఆ మృత్తికా గంధాన్ని, ఆ నేల గంధాన్ని నుదుట ధరించి తద్ ఏన మృత్తికాగ్రాస్యం లలాటే సురభిధారయేత్. ఆ సురభిని గనక, ఆ మృత్తిక గంధాన్ని మనం గనక బొట్టులాగా పెట్టుకుంటే ఆ ఇంద్రుడు వచ్చి మన జప ఫలితాన్ని ఎత్తుకుపోడు, చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి యథాశక్తిగా జపం చేసిన తర్వాత ఈ భూమిపైన 2 చుక్కల నీళ్లు వేసి అక్కడిది మట్టిని బొట్టుగా పెట్టుకొని తర్వాత ఇంకొక మంత్రం చెప్తాను, అది అనుకుంటూ యజ్ఞోపవీత విసర్జన, అంటే పాత యజ్ఞోపవీతం ఉంటుంది చూసారా, దాన్ని తీసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కాళ్ళ కింద నుంచి చేయాలని. ఎప్పుడు కూడా చిన్న తంతు అయినా సరే, తెగిపోయిందైనా సరే, సూత్కలను అయినా సరే, ఎప్పుడైనా సరే యజ్ఞోపవీతాన్ని నడుము కింది నుంచి తీయకూడదు. అది లైవ్గా ఉన్నదైనా సరే, డెడ్ యజ్ఞోపవీతం అయినా సరే, అది అపవిత్ర స్థలాలకు తాకకూడదు. అంటే మలమూత్ర విసర్జన స్థానాలకు తాకకుండా పైనుంచే తీసేయాలి పాత యజ్ఞోపవీతాన్ని. తీసేటప్పుడు ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కల్మషదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే. ఈ ఉపవీతాన్ని, ఈ చిన్న తంతువును, అంటే పోగులు తెగిపోయిన దారాన్ని కానీ, లేదా జీర్ణమైపోయింది కానీ, తెగిపోయిన దాన్ని కానీ, కల్మషమైంది అంటే అపవిత్రమైన దాన్ని కానీ, అంటే సూతకాలు పున్నపురులు ఇలాంటివి వచ్చినప్పుడు దూషితమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మార్చుకోవాలి. సూతకాలు ముట్టుళ్ళు వచ్చినప్పుడు విసృజామి వదులుతున్నాను, యశో బ్రహ్మ వర్చ దీర్ఘాయురస్తుమే, నాకు యశస్సు బ్రహ్మవర్చస్సు దీర్ఘాయుషు ఈ దంధ్యం ఇచ్చుగాక అంటూ ఆ దంధ్యానికి, పాత దంధ్యానికి నమస్కరించుకుంటూ మెల్లగా తలపై నుంచి ఆ యజ్ఞోపవీతాన్ని, కొత్తదాన్ని అలాగే ఉంచి పాతదాన్ని మాత్రం మెల్లగా తీసేయాలి. పొరపాటున 2 దంధ్యాలు తీసేస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త దంధ్యాన్ని గట్టిగా అది పట్టుకొని పాత దంధ్యాన్ని మాత్రం తలపై నుంచి, చేయి నుంచి తీసి తర్వాత జీర్ణ యజ్ఞోపవీతాన్ని కొంతమంది తీసేటప్పుడు 2వ మంత్రం, ఇంకనో మంత్రం కూడా ఉన్నది, అది కూడా చెప్పి తీయచ్చు. యజ్ఞోపవీతం హ్యధిజీర్ణవంతం వేదాంత వేద్యం పరమాత్మరూపం ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం జీర్ణోపవీతం విసృజామి భూత్యై అంటూ ఇంకో మంత్రం కూడా ఉంది. ఈ మంత్రంతో అయినా సరే దాన్ని, ఆ యజ్ఞోపవీతాన్ని తీసి చక్కగా పక్కన పెట్టేసి కొత్త యజ్ఞోపవీతం దగ్గర బ్రహ్మముడిని పట్టుకొని మళ్ళీ ఆ కొత్త యజ్ఞోపవీతంతో గాయత్రి చేసుకోవాలి యథాశక్తిగా. చేసుకున్న తర్వాత ఈ పాత యజ్ఞోపవీతానికి ఒక బండ కట్టి, చిన్న రాయి కట్టి నూతిలో వేయాలి. లేదంటే దాన్ని ఏ ప్రవాహంలోనో వదిలిపెట్టాలి. లేదంటే చిన్న మన్ను గుంత తీసి అందులో పూడ్చిపెట్టాలి. అది జీర్ణమైపోవాలి, శీర్ణమైపోవాలి, క్షయమైపోవాలి. యజ్ఞోపవీతాలు ఎన్ని వేసుకోవాలనే దాంట్లో చాలా సందేహాలు ఉన్నాయి. అది మరొక్కసారి చెప్తాను. బ్రహ్మచారి అయిన వాడు 1 వేసుకోవాలి, పెళ్ళైన వాడు 2 వేసుకోవాలి. యజ్ఞోపవీతే 2 ధార్యే శ్రౌతే స్మార్తే చ కర్మణి. శ్రౌత స్మార్త కర్మానుష్ఠానం చేయడం కోసం అధికారం రావాలంటే పెళ్ళైన వాడు 2 తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకొని ఏ జపతపాదులు, హోమాలు
ఏమండి, యజ్ఞయాగాదులు ఏది చేసినా సరే పైన ఉత్తరీయం ఉండాలి, ఉపవీతం, రెండవ వస్త్రం ఉండాలి, ఒక బట్టతో చేయకూడదు. అయితే ఒక్కొక్కసారి మనం పొరపాటున ఏ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒకటే బట్ట ఉంటుంది, ఏం చేయాలి మరి? అందుకని చెప్పేసి తృతీయం ఉత్తరీయార్థం, మూడవ యజ్ఞోపవీతం ఉత్తరీయంలాగా పనికి వస్తుంది. ఒకవేళ పొరపాటున మనం కనుక పైన ఉపవస్త్రం లేకుండా ఏదైనా కార్యక్రమం చేస్తే అది చాలా చెడు. ఒక్క బట్ట ఒక్క చెడ్డ రోజే కప్పుతారు మనిషి పైన. కాబట్టి ఎప్పుడు కూడా ఒక బట్ట కప్పకూడదు, ఒక్క బట్టతో ఏ పని చేయకూడదు, ఒక్క బట్టను ఎవరికి కూడా కట్నం పెట్టకూడదు. అందుకే మన వాళ్ళు ధోతి ఉత్తరీయము లేదా ధోతుల చాప్ పెడతారు, లేదంటే చీర రవిక ఇవి అవి అన్నీ కలిపి ఇద్దరి చేత్తో ముట్టించి తర్వాత తీసి ఎవరిది వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ మీరు ఒకటే తెచ్చారు, దస్తిపేగు తెచ్చారు మొగానికి, ఆడదానికి మాత్రం పట్టు చీర తెచ్చారు, ఓ బ్లౌజ్ పీస్ తెచ్చారు, మూడే బట్టలను ఏం చేయాలి? ఇద్దరికి ఆ మూడింటిని తాకించాలి, భార్యకు భర్తకు. తగిలించిన తర్వాత అమ్మాయిది అమ్మాయి చేతికి, అబ్బాయిది అబ్బాయి చేతికి ఒక్కటి ఇచ్చినా తప్పులేదు, కానీ నేరుగా ఒక వస్త్రాన్ని ఎవరి చేతికి కూడా అందించకూడదు. అందుకనే మనం అమ్మవారికి వస్త్రద్వయం సమర్పయామి, రక్త వస్త్రద్వయంచ హృదేవ యోగ్యంచ మంగళం అని గణపతికి ఎర్రని వస్త్రాన్ని మనం వేస్తాం. ఆ వస్త్రాన్ని రెండు చుట్లుగా లుంగ చుట్టి రెండు ముక్కలు చేసి వేయాలి. ఒక్క వస్త్రం ఎప్పుడూ వేయకూడదు, ఏ దేవుని మీద కూడా పెట్టకూడదు. అందుకనే వస్త్రం వేసినా సరే కుంకుమతో అలంకరించిన వస్త్రాన్ని, పువ్వు వస్త్రాన్ని రెండు ఉంగరాల్లాగా చుట్టలు చుట్టి లుంగ చుట్టి ఆ రెండు చుట్టలను కూడా దేవుని పైన పెట్టాలి. ఒక వస్త్రం పెట్టకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడవ యజ్ఞోపవీతం ఉత్తరీయంలాగా పనికొస్తుంది. అంటే అది దంధ్యము ప్లస్ ఉపవస్త్రం, పైన మనకు తువాల లేకపోతే, కండువ లేకపోతే దాని వంతు కూడా పనికి వస్తుంది. ఇది శిష్టాచారం, శాస్త్రీయమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే యజ్ఞోపవీతే ద్వేధార్యే, యజ్ఞోపవీతాలు రెండు వేసుకుంటే సరిపోతాయి. నాయన వేసింది, మామగారు ఇచ్చింది, రెండు సరిపోతాయి పెళ్ళైన వాళ్ళకి. కానీ తృతీయం ఉత్తరీయార్థం వస్త్రాభావే తదిష్యతే, వస్త్రం లేనప్పుడు, ఉపవస్త్రం లేనప్పుడు అది వస్త్రంలాగా పనికి వస్తుంది కనుక మనం ఎన్నోసార్లు ఉట్టిగా ధావోళి కట్టుకొని మనం బయటకు ముందరికి నడుస్తూ ఉంటాం ఇంట్లో. అప్పుడు పైన ఉత్తరీయం ఉండదు. ఏదైనా ముట్టుకోవాలంటే ధావోళితో మనం ముట్టుకుంటాం. ధావోళికి మైలవాటిని మడివాటిని రెండింటిని కూడా ముట్టుకునే అధికారం వచ్చింది కనుక కొన్ని వస్తువులను కడిగిన వాటిని ముట్టుకోవాలంటే నీళ్లు తల్లి ధావోళితో మనం ముట్టుకుంటాం. అప్పుడు మన పైన ఒంటి ధావోళినే ఉంటుంది కదా. మరి అప్పుడు మనం ఇంకనో నూలు బట్టను పైన వేసుకుంటే ఆ బట్ట మళ్ళీ మైలు అవుతుంది, ఇంకనో ధావళిని మీద కప్పుకోలేం కదా. అందుకని చెప్పి ఏం చేస్తారంటే మూడవ దంధ్యం వేసి పెట్టుకుంటారు. అప్పుడు ఒక్క ధావళితో మనం ఏదైనా పని చేసినా కానీ, ధావళి అంటే తెల్లని బట్ట, తెల్లని వెంట్రుకలతో చేసినటువంటి చామరి మృగంతో కానీ గొర్రెబొచ్చుతో కానీ చేసినటువంటి దాన్ని ధవళంగా ఉండేదని ధావళి అంటారు. దాన్ని మనాళ్ళు ధావోళి అంటారు. అది కట్టుకున్నప్పుడు కూడా ఈ దోషం పోవడం కోసం మూడవ యజ్ఞోపవీతం ఉండాలి. బ్రహ్మచారులు ఒకటే యజ్ఞోపవీతం వేసుకోవాలని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఉత్తరీయం కోసం మూడవ యజ్ఞోపవీతం. రెండవది మామగారిచ్చింది శ్వశురదత్త యజ్ఞోపవీతం. పెళ్లిలో వెండిది వేస్తారు, అది తీసేసి మళ్ళీ మామూలు దంధ్యం వేయిస్తారు ఆ రోజు. భార్య లేని వాళ్ళు కూడా గృహస్థుల్లాగానే రెండు యజ్ఞోపవీతాలు ధరించాలి, లేదా మూడు ధరించాలి. ఇక యజ్ఞోపవీతాన్ని సవ్యంగా వేసుకోవాలి. సవ్యం అంటే ఎడమ భుజం మీద వేసుకుంటే సవ్యం. ఎడమ భుజం మీద దంధ్యం ఉండి కుడివైపుకు జాలువారి ఉంటే దాన్ని సవ్యం అంటారు. అపసవ్యం అంటే దానికి వ్యతిరేక్తం. కుడి భుజం మీద దంధ్యం వేసుకొని ఎడమ భుజం వైపు, ఎడమ నడుము వైపు వాలి ఉంటే దాన్ని అపసవ్యం అంటారు, లేదా ప్రాచీనవీతి అంటారు. ఇక మధ్యలో పేరులాగా వేసుకుంటే నివీతి అంటారు. ఎప్పుడైనా మనం ఈ మూత్రపురీష ఉత్సర్జనాదులకి ఎక్కడైనా మూత్రపురీషాలు వదలడానికి, మలమూత్రాలు వదలడానికి వెళ్ళినప్పుడు దంధ్యాన్ని పేరులాగా కంఠంలో ఒక మాలలాగా వేసుకొని, నివీతిలాగా వేసుకొని దాన్ని చెవుకు చెక్కుకొని ఆ కిందికి వేళ్ళడకుండా, మనం మూత్రం పోతున్నప్పుడు అది ఆ మూత్రంలో ఈడవకూడదు. అందుకని దాన్ని తీసి జాగ్రత్తగా చెవికి చెక్కుకొని ఆ దంధ్యాన్ని అంత పవిత్రంగా కాపాడుకోవాలి. చెవి జాహ్నవి అంటారు. గంగ జన్మ మహర్షి చెవులోంచి వచ్చింది కనుక కుడి చెవు చాలా పవిత్రమైనటువంటిది మన శరీర అంగాలలో. కాబట్టి కుడి చెవిలో నుంచి గంగ వచ్చింది కనుక దాన్ని జాహ్నవి అన్నారు, జన్మ మహర్షి పుత్రిక కనుక. జన్మ మహర్షి సగరుడు తెచ్చిన గంగను తాగేసి మళ్ళీ కుడి చెవిలోంచి వదిలేశాడు, ఎంగిలి అవ్వకుండా. అందుకని అది చాలా పవిత్రమైనటువంటిది కుడి చెవు. కాబట్టి ఆ కుడి చెవు మీద ఈ దంధ్యాన్ని కుంటి మీద పెట్టినట్టు పెట్టి మెళ్ళొంచి తీయకూడదు, మెళ్ళలోనే ఉండాలి. ఉండంగా కూడా కిందికి వెళ్ళాడే కోసం చెవు మీద పెట్టుకొని మూత్ర విసర్జనాదులు, మల విసర్జనాదులు చేసి మళ్ళీ వచ్చిన తర్వాత స్వచ్ఛగా మన్నుతో కానీ సబ్బుతో కానీ చేయి కడుక్కున్న తర్వాత ఆ దంధ్యాన్ని మనం మళ్ళీ వేసుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ యజ్ఞోపవీతాన్ని సంవీతంగా ధరించాలి. సంవీతము, నివీతము అంటే పేరులాగా వేసుకోవడం.
ఇక కుడివైపు మామూలుగా ఎప్పుడూ వేసుకోవాలి. ఎడమవైపు మాత్రం పితృకర్మలలో యజ్ఞోపవీతాన్ని ప్రాచీన వీతిగా వేయాలి. అలాగే పితృతర్పణాలలో పితృదేవతలకు తర్పణాలు వదిలినప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎడవ పక్క నుంచి దక్షిణం వైపు తిరిగి మనం చేయాలి. ఆచమనం మాత్రం కుడివైపే ఉంటుంది. ఇక మామూలుగా సవ్యంగా వేసుకున్నప్పుడు ఎడం భుజం మీదుగా వేసుకొని సర్వకాలాల్లో అలాగే ఉంచుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ఉపవీతంగానే ధరించాలి, ఉపవస్త్రంలాగానే ధరించాలి. మూడవది ఈ విధంగా 3 దంధ్యాలు కూడా మనకు విధి విహితం. కాబట్టి మామూలుగా సెట్లో 4 ఉంటాయి. ఆ 4వది ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళ కోసం. ఏమండి, మనం కేవలం శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠానం మనం చేస్తాం. కానీ వాళ్ళు అగ్ని కార్యం చేసుకునే వాళ్ళు, అలాగే ఇష్టులు మొదలైనవి చేసుకున్నటువంటి వాళ్ళు, సోమయాజులు, వాళ్ళందరికీ కూడా 4వ యజ్ఞోపవీతం కూడా వాళ్ళకు ఉంటుంది. 3వది మాత్రం వాళ్ళకు ఉత్తరీయంలాగానే పనికొస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. ఇలాగా రేపు పొద్దున యజ్ఞోపవీతాన్ని ధరిద్దాం, నూతన యజ్ఞోపవీత ధారణ చేద్దాం. పాత యజ్ఞోపవీతాన్ని నూతన యజ్ఞోపవీతాన్ని ధరించేటప్పుడు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ అనే మంత్రంతో వేసుకుందాం. తర్వాత రెండింటితో జపం చేసి పాతదాన్ని తీసే ముందు తలపై నుంచే దాన్ని కూడా తీసేయాలి. వేసుకునేది కూడా తలపై నుంచే వేసుకోవాలి. ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కల్మషదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే అనుకుంటూ నాకు ఆయుష్ పెరుగాక అని దండం పెట్టుకుంటూ పాత తీసివేయాలి. లేదా యజ్ఞోపవీతం యదిజీర్ణవంతం యదిజీర్ణతంతుం అని కూడా అంటారు. వేదాంత వేద్యం పరమాత్మరూపం ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం చీర్ణోపవీతం విసృజామి భూత్యై అంటూ సంపద కోసం పాత యజ్ఞోపవీతం తీసేస్తున్నాను, కొత్త యజ్ఞోపవీతం ఉంచుకుంటున్నానని అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత కొత్త దాంతో మళ్ళీ జపం చేయాలి. మొదటికి ఆచమానం చేయాలి. ఒక్కొక్క యజ్ఞోపవీతానికి మధ్యలో ఆచమానం చేయాలి. 3 యజ్ఞోపవీతాలు వేసుకున్న తర్వాత రెండింటిని పట్టుకొని పాతది కొత్తది పట్టుకొని జపం చేయాలి. తర్వాత భూమిపైన 2 చుక్కల నీళ్లు వేసి ఆ భూమిపైన భూగంధాన్ని బొట్టు పెట్టుకోవాలి. తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసి ఆ పాత యజ్ఞోపవీతాన్ని తీసిన తర్వాత మళ్ళీ కొత్త యజ్ఞోపవీతంతో మనము జపం చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేస్తే గాయత్రికి చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మనం ఎలాగూ సంధ్యావందనంలో చెప్పుకుంటాం, యద్రాత్రి యాత్ కృతే పాపం తద్రాత్రి యా ప్రతిముచ్యతే అని. ఇక సదోపవీతినా భావ్యం సదా బద్ధశిఖేన చ విశిఖోప్యుపవీతశ్చ యత్కరోతి న తత్కృతం. ఇంకా చెప్తున్నాడండి, బ్రాహ్మణులకు చాలా విధులు ఉన్నాయి, మనం చేయనివి చేసేటివి చాలా ఉన్నాయి. యజ్ఞోపవీతాన్ని శుద్ధమైన నీటితోటే తడిపి వేసుకోవాలి అలంకరించి. యజ్ఞోపవీతం అలంకృత్య స్వయం అలంకృత్య అని యజ్ఞోపవీతాన్ని అలంకరించాలి, బొట్టు పెట్టాలి. యజ్ఞోపవీతానికి వేసుకునే ముందు మనం కూడా బొట్టు పెట్టుకోవాలి. ఒక యజ్ఞోపవీతాన్ని శ్వశురదత్తంగా వేసుకోవాలని చెప్పుకున్నాం. 3వది ఉపవస్త్రంగా వేసుకోవాలని చెప్పుకున్నాం. విశ్వామిత్ర మహర్షి ఈ విషయాన్ని చెప్పాడు. 1 బ్రహ్మచారులకి, 2 గృహస్థులకి, 3వది ఉత్తరీయం కోసం, 4వది యజ్ఞయాగాది అగ్ని కార్యాల కోసం అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట ఇది. ఇలా ధరించిన వాళ్ళకి ఆయుష్, తేజస్సు, యశస్సు, బలం, లక్ష్మి అన్నీ కూడా పుష్టి కూడా కూడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక సదా ఉపవీతినా భావ్యం సదా బద్ధశిఖేన చ, ఎప్పుడు కూడా ఉపవీతాన్ని ధరించే ఉండాలి. మనకు బాగా యజ్ఞోపవీతం ధరించడం కూడా కొంతమందికి బద్ధకమై దాన్ని తీసుకుంటే తేలిస్తున్నారని చెప్పి విన్నాం. చాలా అది అపచారం. మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. ఒకవేళ అలా కనుక చేస్తే ఒకసారి యజ్ఞోపవీతం వెళ్ళొచ్చి బయటకు వస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది. సదా బద్ధశిఖేన చ, జుట్టు విరబోసుకొని యజ్ఞోపవీతం వేసుకోకూడదు. జుట్టు ఉన్నవాళ్ళు జుట్టు ముడి వేసుకొని యజ్ఞోపవీతాన్ని ధరించాలి. విశిఖోప్యుపవీతశ్చ, శిఖ లేకుండా ఉపవీతం వేసుకోకూడదు. అందరు కూడా నెత్తిలో శిఖ పెట్టుకోవాలి. తప్పనిసరిగా జుట్టు ఉండాలి. బ్రాహ్మడైనటువంటి వాడికి కట్టు, బొట్టు, జుట్టు 3 తప్పనిసరిగా ఉండాలి. మొహాన బొట్టు పెట్టుకోవాలి, జుట్టు ముడి వేసుకోవాలి. వీలైతే ధోవతి ఉత్తరీయాదులతోటి జీవించాలి. లేదా కనీసం యజ్ఞోపవీతం వేసుకునేటప్పుడన్నా సరే మంచి బట్టలు, మడి బట్టలు కట్టుకొని పైన ఉత్తరీయం వేసుకొని ఈ కార్యం చేసుకోవాలి. యత్కరోతి న తత్కృతం. ఈ జుట్టు లేకుండా, బొట్టు లేకుండా ఇలాంటి పనులు కనుక చేస్తే ఆ ధాన్యం వేసుకున్నా ఒకటే, వేసుకోకున్నా ఒకటే. ఇక యజ్ఞోపవీత్యేవ అధీయత యాజయేద్యజేత అంటే యజ్ఞోపవీత్యేవ అధీయేత గురువుగారికి చెప్తూ ఉన్నాడు వేదపురుషుడు. యజ్ఞోపవీతం ఉన్నవాడికే నేర్పించండి వేదశాస్త్ర మంత్రాలన్నీ కూడా.
యాజయేద్ యజేత, అలాంటి వాళ్ళకే యజనం నేర్పండి. యజన యాజన రెండు కర్మలు కూడా బ్రాహ్మణుడికి వీతమైనటువంటివి. యజ్ఞోపవీత ధారికే అధికారాన్ని ఇస్తాయి. యజ్ఞోపవీతం లేనివాడు యజ్ఞం చేయకూడదు, యజ్ఞం చేయించకూడదు. కాబట్టి యజ్ఞం చేయించడం చేయడం అనే అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది కనుక 6 కర్మలు ఉంటాయి బ్రాహ్మణులకి: యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలు. ఈ 6 కర్మలు కూడా బ్రాహ్మణుడు చేయాలి. వీటిల్లో యజన యాజనాలు ఉన్నాయి కనుక అవి చేయాలంటే ఈ 3 ఉండాలి: కట్టు బొట్టు జుట్టు. యజ్ఞోపవీతి దైవాన్ని కర్మాణ్యాచరతి. దైవకర్మలన్నీ కూడా యజ్ఞోపవీతి అయిన వాడే ఆచరిస్తే చెందుతాయి. యజ్ఞోపవీతం లేనటువంటి వాడు మన దగ్గర చెబుతారు. ఎవరైనా సరే యజ్ఞోపవీతం కాకపోతే అతను బ్రాహ్మడు కాదు. అతనికి ద్విజత్వం అంటే 2వ జన్మ వస్తుంది ఉపవీతంతో, యజ్ఞోపవీతంతో. అంటే ఉపనయనం అయిందంటే వాడు 2వ జన్మ ఎత్తుతాడు. అందుకనే బ్రాహ్మణులు ద్విజులు అంటారు. 2వ జన్మ ఎత్తుతారు. మొదటి జన్మ తల్లి గర్భంలోంచి, 2వ జన్మ ఉపనయనంలో. 2 జన్మలు ఎత్తుతారు కనుక వాళ్ళని ద్విజులు అంటారు. యజ్ఞేన చోపవీతత్వాత్ యజ్ఞసూత్రం విదుర్బుధా. యాజ్ఞికంగా వేయబడుతుంది కనుక దాన్ని యజ్ఞసూత్రం, యజ్ఞ ఉపవీతం అని బుధులు, విద్వాంసులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. అలాగా యజ్ఞక్రియ ద్వారా యజ్ఞమూర్తి అయినటువంటి, యజ్ఞభోక్త అయినటువంటి విష్ణుమూర్తిని మంత్రపురస్సరంగా నమస్కరించుకొని గాయత్రి అమ్మవారిని ఆవాహన చేయించి ధరించిన సూత్రం కనుక దీన్ని యజ్ఞ ఉపవీతం అంటారు. బ్రహ్మసూత్రం అని దీన్ని కొలుస్తాం. ఇది యజ్ఞం చేయడానికి పనికి వచ్చేటువంటి సూత్రం కనుక దేవతల ఋషులు దీన్ని యజ్ఞ ఉపవీతం అన్నారు. దీన్ని ధరించి గౌరవించి ఆరాధించే వాళ్ళకి బ్రాహ్మణత్వం లేదా ద్విజత్వం సిద్ధిస్తుంది. అందుకే శ్రావణ పౌర్ణమి రోజున ఈ నూతన యజ్ఞోపవీత ధారణం అనే దాన్ని విద్యుక్తంగా మన వాళ్ళు సూచించారు. వీలైతే రాగి ఉద్ధరణి పంచపాత్ర పళ్ళెం పెట్టుకొని చేయాలి. లేదంటే ఇత్తడివైనా పర్వాలేదు, లేదంటే వెండివైనా పర్వాలేదు. కానీ వీలైనంత వరకు స్టీల్ వాటితో చేయకూడదు. అవి ఇనుముతో సమానం. కాబట్టి రాజతంబ అథవా తామ్రం చేస్తే మంచిది. కనుక ఉద్ధరణి పంచపాత్ర అవి పెట్టుకొని గురు సమక్షంలో కూర్చుకొని రేపు దంధ్యాన్ని, కొత్త దంధ్యాలు మార్చుకోవాలి. ఈ విధంగా యజ్ఞోపవీతం కనుక ధరిస్తే ఇంద్రియ శక్తి, జ్ఞానశక్తి, శత్రునాశన శక్తి, తర్వాత బలము, ఓజస్సు, తేజస్సు, వర్చస్సు, ఇలాంటివన్నీ కూడా మానవులకి ఆ గాయత్రి తల్లి ప్రసాదిస్తుంది. అలా ధ్యానించి ఏ పగలు చేసిన పాపాలు ఆ పగలే పోవాలమ్మా, ఏ రాత్రి చేసిన పాపాలు ఆ రాత్రే పోవాలని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని ఇక ఆ గాయత్రి మాతను కొలిచి యజ్ఞోపవీతాన్ని రేపు ధరించాలి. ఇది ధరించగానే అయిపోదండి, రేపటితో అయిపోదు. గాయత్రి ప్రతిపద అని ఎల్లుండిని అంటారు మంగళవారాన్ని. మంగళవారం రోజు మళ్ళీ పొద్దున్న లేచి సహస్ర గాయత్రి వీలైనంత వరకు చెయ్యాలి. తప్పనిసరిగా 2వ రోజు ద్వితీయ విఘ్నం కాకుండా గాయత్రి ప్రతిపద అంటారు. ఇది అక్బర్నామాలో కూడా రాయబడి ఉన్నది, వట్టి విషయం కాదు. గాయత్రి ప్రతిపద అనేటువంటి రోజు తమిళనాడు ప్రదేశంలో ఆప్షనల్ హాలిడేగా ఇస్తారు. తిరుపతి దేవస్థానం వాళ్ళ క్యాలెండర్లో దీన్ని ముద్రిస్తారు. ఇది ఆపస్తంభ సూత్రాల్లో ఇది క్లియర్గా చెప్పబడి ఉన్నది. నువ్వులు మాత్రమే భుజించి ఉపోష్యవా, ఉపవాసం ఉండి, లేదా లేనివాడు, ఉండలేని వాళ్ళు బెల్లం నువ్వులు తిని ఉండి మరునాడు పొద్దున అంటే రాఖీ పౌర్ణమి రోజు ఏమీ తినకుండా నిరాహారంగా ఉండి ఉపవాసం చేసి గాయత్రి ప్రతిపద రోజు సహస్ర గాయత్రి చేస్తేనే ఆ గాయత్రికి ఫలితం ఉంటుంది అని చెప్పి కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఆపస్తంభ సూత్రాల్లో చెప్పబడేటువంటి విషయాలు. దయచేసి అందరూ కూడా రేపు దంధ్యం వేసుకోండి. వీలైనంత ఎక్కువగా ఎల్లుండి కూడా గాయత్రి జపం మంగళవారం నాడు చేయండి. గాయత్రి ప్రతిపదాది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు చేస్తేనే అంతకుముందు రోజు అంటే నిన్న రేపు వేసుకునేటువంటి దంధ్యానికి సార్థకత అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా దంధ్యం గురించి చెప్పిన విషయాలు, 4 మంచి మాటలు మీరందరూ కూడా చెప్పనిచ్చినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తూ మీ రంగి సత్యనారాయణ మంథని.